హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు నేను మీ ముందుకి ఒక హాల్ వీడియోతో వచ్చేసాను. ఇదేం లేదండి, మనకి ఇప్పుడు వచ్చేదేంటి శ్రావణ మాసం కదా. సో దానికి సంబంధించి నేను మీషో నుంచి కొన్ని షాపింగ్ చేశాను, కావాల్సిన ఐటమ్స్. సో అవి నేను మీకు షేర్ చేస్తాను, వాటి యొక్క రివ్యూ మీకు చెప్తాను జెన్యూన్గా. సో మీకు ఎవరికన్నా కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కనుక ఈ హాల్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఏంటంటే మీకు అప్పుడు నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే మనకి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి నేను వరలక్ష్మి వ్రతం సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన షాపింగ్ వీడియోస్ అండ్ డెకర్ వీడియో అండ్ వరలక్ష్మి వ్రతం శారీ అమ్మవారి శారీ డ్రేపింగ్ వీడియో ఇవన్నీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మీకు ఎవరికైనా కావాలి ఈ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. సో మీకు ఏంటంటే నేను అప్లోడ్ చేయగానే తెలుస్తుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం చేసిన షాపింగ్ చూద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళిపోదాం షాపింగ్, మనం చేసిన షాపింగ్ చూసేయడానికి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసేసి ఇదొక మ్యాట్ తెప్పించాను అనమాట. మనకేంటంటే పూజ చేసేటప్పుడు కింద ఏదో ఒక మ్యాట్ వేసుకోవాలన్నమాట. మ్యాట్ లేకపోతే ఏదో ఒక క్లాత్ అయినా వేసుకొని కూర్చోవాలి. విడిగా అయితే నేల మీద కూర్చోకూడదు, అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను ఏంటంటే మీషో నుంచి ఆర్డర్ చేశాను, కాస్ట్ చాలా తక్కువే పడింది. ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. దీని కాస్ట్ వచ్చేసేసి 159 రూపీస్. 159 రూపీస్. నేను లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే నేను తెప్పించాను. సో ఇది చూసేద్దాం ఎలా ఉందో. యా ఓకే ఫైన్, ఈ మ్యాట్ అయితే బాగుంది. నేనైతే 5కి 4 రేటింగ్ ఇస్తాను. ఈ మ్యాట్కి చాలా బాగుంది. అండ్ 5 రేటింగ్ ఎందుకు ఇవ్వలేదంటే ఇటు సైడ్ బార్డర్స్ బాగానే స్టిచ్ చేశారు. అండ్ ప్రెజెంట్ అయితే ఇటువైపు నుంచి అయితే ఏం బయటకు రావట్లేదు, స్టిచ్ చేశారు. కానీ ఇటు కూడా కొంచెం ఈ టైప్లో బార్డర్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. చూడండి, ఒక 2-3 వైపులు ఇచ్చారు, 4వ వైపు అయితే లేదు. దానికి ఒక్కదానికే ఒక స్టార్ తగ్గించాను. అదర్వైజ్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇది పర్చేస్ చేసుకోండి అనే చెప్తాను, ఎందుకంటే నేను ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి ప్లాస్టిక్ అయితే కాదు, మనకి బ్యాంబూ ఇవి ఉంటాయి కదా ఆ మ్యాట్. ఫ్లిప్కార్ట్లో తెప్పించాను, 300 చేంజో ఏందో పడింది. దీనికంటే దాని క్వాలిటీ వర్స్ట్గా ఉంది, దీని క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంది. దాని గురించి బార్డర్ లేదని చెప్పేసి నేను ఒక స్టార్ ఇవ్వలేదు, 4/5 అయితే ఇవ్వచ్చు. నేనైతే ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోమని రికమెండ్ చేస్తాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కనిపించేస్తుంది కదా మనకి లోపల, ఇదేంటో చూసేద్దాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఇది ఏంటనేది. దీని కాస్ట్ చెప్తాను. దీని కాస్ట్ అయితే దీని మీద లేదు, నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇదేం లేదండి, మనం కూర్చోడానికి మ్యాట్ తీసుకున్నాము. మరి మనం అమ్మవారిని కానీ వినాయకుడిని కానీ మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా, వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు స్వామివారిని కూడా ఏమైనా క్లాత్ వేసేసేసి అప్పుడు పెట్టుకుంటాం కదా, దాని గురించి తెప్పించాను. నేను ఎప్పుడు ఏంటంటే
బ్లౌజ్ పీస్ కానీ అట్లా వేస్తుంటాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోడక్ట్ తీసుకుందాం అనుకున్నాను ఎప్పటి నుంచో. సో ఇప్పుడు తీసుకున్నాను, చూపిస్తాను మీ ప్రోడక్ట్. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్. వెల్వెట్కి వచ్చేసి చుట్టూ మనకి స్వస్తిక్ అండ్ కలుషం సింబల్లో బార్డర్ ఇచ్చారు. నేనైతే పెద్ద కాస్ట్ అయితే ఏం పర్లేదు, నాకు 200-300లోనే వచ్చినట్లుంది. నేనైతే ఇది సూపర్గా ఉంది, నాకు చాలా నచ్చింది ప్రోడక్ట్. వెల్వెట్ కూడా ఇదేంటి చీప్గా అయితే ఏం లేదు, బాగుంది క్వాలిటీ. సో నేను దీనికి 5 రేటింగ్ ఇస్తాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసేసి ఇది కూడా అమ్మవారికి సంబంధించిందే. ఇది కూడా చూసేయండి, ఇది అయితే మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓపెన్ చేసేద్దాము. అండ్ దీని కాస్ట్ వచ్చేసేసి చెప్తాను మీకు కాస్ట్ చూసి ఒక్క నిమిషం. 159 రూపీస్, 159 రూపీస్కి వచ్చింది ఇది కూడా. చిట్టి గాజుల దండ, అమ్మవారికి అలంకరించడానికి చిట్టి గాజుల దండ తీసుకున్నాను. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, అమ్మవారికి అలంకరణ కోసం చిట్టి గాజులతో దండ అన్నమాట. 160 రూపీస్ అంట. విడిగా అయితే మనకి ఒక్క ఏమంటారు, ఒక్క సింగిల్ ఇవి తీసుకోవాలంటే 100 రూపీస్ పడతాయి మనకి మాల. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన దానికి అంతా కలిపి 160 రూపీస్ వేశారు. సో మీకు ఎవరికైనా కనుక మాల గుచ్చుకోవడం వచ్చుంటే చేసుకోవచ్చు. సో నాకు రాదు కనుక నేను తీసుకున్నాను. అలాగే మీకు కూడా ఎవరికైనా రాకుండా ఉంటే ఇదైతే పర్చేస్ చేసుకోవచ్చు, చాలా బాగా వచ్చింది. దీనికి కూడా నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. సో ఇది కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోండి, గాజులు కదా, కింద పడితే బ్రేక్ అయిపోతాయి. వాళ్ళ ప్యాకేజింగ్ అయితే అంత సూపర్గా అయితే ఏమి ఇవ్వలేదు, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్యాకేజింగ్ కొంచెం మంచిగా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. ఊరికే ఇట్లా పెట్టి పంపించేశారు. ఏమైనా లోపల ఇంకొక బాక్స్ ఏమైనా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేదో అనిపించింది ప్రోడక్ట్కి. అదొక్కటే డిసప్పాయింట్మెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇవి వచ్చేసేసి మీరేమనుకుంటున్నారు వీటిని చూస్తే? మీకు ఏమైనా గెస్ చేయండి ఏంటో. వీడియో ముందుకు వెళ్ళి చూసేసేయకండి, గెస్ చేయండి. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను కదా, మీ గెస్ ఎంతవరకు కరెక్టో అర్థమవుతుంది. ఇవి వచ్చేసేసి అమ్మవారికి హ్యాండ్స్ అండ్ లెగ్స్ తీసుకున్నాను. అమెజాన్లో చూశాను, చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. నాకు వచ్చేసేసి ఎంత కాస్ట్ పడ్డాయి అంటే 540 రూపీస్ అట్లా పడ్డాయి. అమెజాన్లో వచ్చేసి 800-900 అట్లా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసి దీని క్వాలిటీ అయితే చూపిస్తాను మీకు. ఇవిగోండి హ్యాండ్స్, బాగున్నాయి. హ్యాండ్స్కి కూడా ఇక్కడ లేస్ ఇచ్చారు. నాకైతే నచ్చాయి ఇవి మరీ నేను పెద్ద సైజ్ ఏం ఆర్డర్ పెట్టలేదు అమ్మవారికి. మరీ అంత పెద్దగా ఏమి మనం చేయం కదా, అమ్మవారిని ముచ్చటగా ఇంత సైజ్ చేసుకుంటాం కాబట్టి ఆ అమ్మవారికి సరిపోయేటట్టు హ్యాండ్స్ లెగ్స్ పెట్టాను. ఇదిగోండి లెగ్స్.
లెగ్స్కి కూడా ఇక్కడ బార్డర్స్ ఇచ్చారు, బాగున్నాయి. దీనికి కూడా నేను 5/5 రేటింగ్ ఇస్తాను. ఇప్పటి వరకు నేను ఇవి ఓపెన్ చేసిన 4 ప్రోడక్ట్స్ అయితే ఏమీ ఫట్ అవ్వలేదు, అన్నీ హిట్టే అయ్యాయి, బాగున్నాయి ఈసారి తీసుకున్నవైతే. నెక్స్ట్ నాకు అసలు చాలా డౌట్ కొడుతుంది, ఇది వచ్చినప్పటి నుంచి ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ అన్నీ వచ్చాక ఓపెన్ చేద్దామని ఆగాను. నాకు ఇది స్టాండ్ తెలుసు కదా, ఇప్పుడు అమ్మవారు ఇంతకు ముందు కింద ఒక బిందె పెట్టి తర్వాత పైన కలశం పెట్టుకునే వాళ్ళం కదా, పెట్టుకొని శారీ డ్రేపింగ్ చేసేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు స్టాండ్స్ వస్తున్నాయి కదా, మామూలుగా నేను ఇన్స్టా పేజెస్లో వాటిల్లో చూశాను 2,500, 3,000 అలా కూడా ఉన్నాయి. ఇది మీషోలో వచ్చి 650 రూపీస్కి వస్తుందంట. సో ఎలా ఉంది ఒకసారి తెప్పించి మీకు కూడా షేర్ చేద్దాము, బాగుంటే ఉంచుకుందాం, లేకపోతే పంపిద్దాం, రిటర్న్ చేసేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ అయితే. ఇవన్నీ అయితే మిగిలిన ప్రోడక్ట్స్ అయితే బాగానే వస్తాయని నమ్మకం ఉంది. దీని మీదే కొంచెం డౌట్గా ఉంది. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం అనుకున్నాం, ఫస్ట్ చిన్న ఓపెన్ చేసి లాస్ట్లో ఇది ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా అని ఇది ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇంకొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు ఇది అయిపోయాక. బాగా ఇది ఓపెన్ చేయడానికి అయితే బాగా ఎక్సైటెడ్గా ఉన్నా. ప్యాకేజింగ్ వైజ్ అయితే సూపర్గా ఇచ్చారు వీళ్ళు. లోపల ఇంకా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే ఒక ప్రోడక్ట్ని ఇంత జాగ్రత్తగా ఓపెన్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. అయితే నేను ఓపెన్ చేసేసాను. నేను అనుకున్నట్టే ఈ ప్రోడక్ట్ డిసప్పాయింట్ అయ్యాను. అసలు చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక చోట కూడా ఇట్లాగే ఉంది, ఇటువైపు కూడా. అసలు అయితే వెయిట్ అంతా బాగానే ఉంది, వెయిట్ వైజ్ అంతా బాగానే ఉంది, కానీ అసలు చూసుకోవాలి కదా వాళ్ళు, ఇట్లా డ్యామేజ్డ్ పంపించేటప్పుడు మనం కాస్ట్ పెడుతున్నాం కదా, పెట్టకుండా ఏమీ లేము కదా. సో ఇదైతే ఎవరైనా మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయబాకండి. దీని యొక్క క్వాలిటీ అయితే వరస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు. సో మనం తీసుకున్న వాటిల్లో ఇదైతే ఫట్ అయింది. సో నేనైతే దీని మీద ఏమంటారు ఎన్నో ఆశలు పెట్టి తీసుకున్నాను. సో బాగోలేదు. నేను కనుక ఇట్లాంటిది మీకు పర్చేస్ చేస్తే మటుకు మీకు షేర్ చేస్తాను. ఎక్కడైనా బయట పర్చేస్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేసినా మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి కామధేను హ్యాంగింగ్స్ అన్నమాట. ఇవి కూడా నేను మీషో నుంచే పర్చేస్ చేశాను. ఇవి నేను యాక్చువల్గా లాస్ట్ టైం తీసుకున్నవి, ఇప్పుడు కొత్తగా పర్చేస్ చేసినవి అయితే కాదు. నేను ఒక 2-3 టైమ్స్ వీటిని యూజ్ చేశాను కూడా. 1 ఇయర్ అవుతుంది తీసుకొని. అండ్ వీటి కలర్ కూడా ఏం పోలేదు, బాగున్నాయి ఇవి కూడా, వీటి క్వాలిటీ కూడా. నేను ఇవి కూడా వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెట్ ఆఫ్ 2 అనమాట. సెట్ ఆఫ్ 2 వచ్చేసేసి 200 చేంజో ఎంతో పడ్డాయి. నాకైతే వర్తే అనిపించాయి ఇవి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. దీనికి కూడా నేను 5/5 రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం అట్టి పిక్కలు పెట్టుకుంటాం కదా, మామూలుగా ఏంటంటే ఏమైనా గ్లాస్లో కానీ ఏమైనా డబ్బాలు ఉంటాయి కదా, వాటిల్లో శాండ్ కానీ లేకపోతే బియ్యం కానీ ఇంతకు ముందు పెట్టుకునే వాళ్ళం అనమాట. అలా కాకుండా వాటిని పెట్టుకోవడానికి ఇట్లా స్టాండ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 2. వీటి కాస్ట్ కూడా 200 అలా ఉంటుంది అనుకుంటా, అయితే ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదు. క్వాలిటీ అయితే బాగుంది. ఇది కూడా నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనుకుంటా, లాస్ట్ ఇయర్ కాదు. సెట్ ఆఫ్ 2. దీని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను.
నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ పర్చేస్ చేసింది. అండ్ మొత్తం ఇక్కడ కింద దాకా ఇలా వస్తుంది అనమాట. అండ్ కింద కూడా మళ్ళీ సేమ్ అదే బార్డర్ 4 sides వస్తుంది. కనిపించింది అనుకుంటా. సో ఇది కూడా 350 రూపీస్ అట్లా పడింది అనుకుంటా. క్వాలిటీ అయితే మనం తీసుకున్న ప్రైస్కి బాగుంది. క్లాత్ వచ్చేసి సిల్క్ అనమాట, సిల్క్ మీద ప్రింట్ ఇచ్చారు. సో ఇంకా అది ఇప్పుడు మన లాస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా 300 రూపీస్ అలా పడింది అనుకుంటా. ఎక్కువ కాస్ట్ ఏం కాదు. సెట్ ఆఫ్ 5. సెట్ ఆఫ్ 5 300 రూపీస్లో వచ్చేసాయి. లెంత్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది. 1 మీటర్ లెంత్. సెట్ ఆఫ్ 5 300 రూపీస్కే వచ్చాయన్నమాట. దీనికి కూడా నేను 5/5 రేటింగ్ ఇస్తాను. ఇది కూడా నేను లాస్ట్ ఇయరే పర్చేస్ చేశానండి. చాలా బాగున్నాయి. మధ్యలో చాలా ఫెస్టివల్స్కి యూజ్ చేశాను. ఇవైతే ప్లాస్టిక్ అన్నమాట. ఇవైతే ఏం ఊడిపోవడం కానీ అలా ఏం జరగలేదు. ఈ కలర్ కూడా ఏమీ పోలేదు. సో అందుకని మీకు షేర్ చేద్దాం. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఇవి కూడా మీషోలో తీసుకున్నవి ఇవన్నీ అని మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ చూపించినవన్నీ ఇయర్ పర్చేస్ చేసినవి. ఇవి అన్నీ లాస్ట్ ఇయర్ పర్చేస్ చేసినవి. 1 year అయినా కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఏం కలర్ పోవడం కానీ అలా అయితే ఏమీ లేదు. సో మీకు కానీ పర్చేస్ చేసుకోవాలంటే ఇవన్నీ పర్చేస్ చేసుకోండి. నేను చూపించినవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఒక్క స్టాండ్ ఒక్కటే బాగాలేదు. దాని లింక్ ఇస్తాను. దాన్ని అయితే ఖచ్చితంగా పర్చేస్ చెయ్యకండి. సో పర్చేస్ చేసి అలా మోసపోకండి. ఓకేనా గైస్? ఓకే, థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్స్ బై బావ్స్. ఓకే, బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ మంత్ ఏంటంటే శ్రావణ మాసం కాబట్టి ఒక 3-4 వీడియోస్ దానికి సంబంధించి పెడదాం అనుకుంటున్నాను. మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి. Okay guys, bye bye. See you in the next video. Thank you for watching.